మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది మహారాష్ట్రలో ఎన్డీఏకి. అప్పుడు శివసేన ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్‌సీపీ అలాగే కాంగ్రెస్‌లు కలిసి మెజారిటీ సాధించినటువంటి పరిస్థితి. భారీగా దెబ్బతిన్నది అక్కడ భారతీయ జనతా పార్టీ. అంతకుముందు ఇద్దరు కలిసి పోటీ చేసినప్పుడు వచ్చిన సీట్లతో పోల్చుకుంటే శివసేన వీళ్ళు కలిసి పోటీ చేస్తుంటారు దాంతో పోలిస్తే. అయితే ఆ తర్వాత ఎలా జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్‌లో అంటే పార్లమెంట్ ఎలక్షన్స్‌లో 24లో జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ 25లో జరిగినప్పుడు స్టార్టింగ్‌లో ఘన విజయం సాధించింది. వీళ్ళందరిని దెబ్బగొట్టి సాధించింది. చివరికి వీళ్ళు డిపాజిట్లు కోల్పోయిన ప్రాంతాలు ఎక్కువైనాయి. కనీసం సమీప పోటీలో కూడా లేరు. దాన్నే అలాంటి షాకింగ్ దెబ్బే చివరికి రాహుల్ గాంధీకి పిచ్చెక్కిపోయి దాంట్లో పదే పదే ఓట్ చోరు అంటోంది అదేనమాట. అక్కడ అది పక్కన పెడితే ఇప్పుడు మహారాష్ట్రలో ముంబై మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. కార్పొరేషన్ ఎన్నికలు గ్రేటర్ ముంబైకి ఓవరాల్‌గా 227 కార్పొరేటర్ పోస్టులు ఉంటాయి. ఎన్డీఏ కూటమి 150 స్థానాల్లో గెలుస్తుందంటూ దేవేంద్ర ఫడ్నవీస్ చెప్తున్నారు. అంతేగాని 227 మేమే గెలుస్తాం ఇంకొక చోటు ఉండదని చెప్పట్లేదు. ఓ బాధ్యతగా చెప్తున్నారు ఆయన.